దీన్ని శ్లేష ఉత్థాపితం అంటారు ఈ అలంకారాన్ని. ఆ తర్వాత పరశురామ ప్రభు ఉన్నాడు, భార్గవరాముడు, భృగువంశ సంజాతుడు. ఆయన 21 సార్లు క్షత్రియుల మీద దండయాత్రలు చేసి సమస్త రాజుల్ని చంపేశాడు. వాళ్ళ రక్తంతో కురుక్షేత్రంలో 5 మడుగులు నింపాడు. అదే శమంత పంచకం అంటారు. అయితే అదేది ఘనకార్యం కాదు. సూర్యుడి వంటి తేజస్సు కలిగినవాడు, తిమ్మరాజు యొక్క కొడుకైనటువంటి ఈ ఈశ్వరుడు, ఈ రాజు భయంకరమైన యుద్ధంలో బెడంద కోటలో ఉన్నటువంటి తురక రౌతుల్ని అనేక మందిని సంహరించాడు. వాళ్ళ రక్తం కూడా 1000 నదులై ప్రవహించింది. ఇది ఘనకార్యం అంటే అంటున్నాడు. అంటే పరశురాముడు కంటే కూడా గొప్పవాడు అంటున్నాడు. దీన్ని అత్యుక్తాలంకారం అంటారు. ఈ విధంగా ఈ ఈశ్వరుడి యొక్క భార్య పేరు లక్కాంబిక. వీళ్ళిద్దరికీ అఖండమైనటువంటి కీర్తిని నలుదిక్కలకి వ్యాపింపజేసేటటువంటి ఒక మహానుభావుడు పుట్టాడు. ఆయన పేరే నరసరాజు. ఇక్కడ ఒక అద్భుతమైన పద్యం చెప్తున్నాడు. ఎవ్వాని విజయంబులెరిగించు శాసనస్తంభంబులు ఆశాంతశైల వితతులు ఎవ్వాని ఎరిగావులే పారు కళింగ యవనాది వివిధ దేశాధినాథులు ఎవ్వాని నిత్య దానైక విలాసంబులు ఆరూఢతర తులా పురుషంబులు ఎవ్వాని చిరకీర్తి ఇంద్రలోకాంగనా భోగిని గీతికా భోగ పదము వాడు వగదొండు సర్వం సగాధిదేవత ముఖదర్పణ విజయనగర ఇక్కడ ముఖదర్పణ విజయనగర భద్ర సింహాసనస్థుడు దున్నిద్ర తేజుడు ఈశ్వరాధిపు నరస భూమీశ్వరుండు. ఆ నరసరాజు వైభవాన్ని అలనాడు తిక్కన గారు విరాట పర్వంలో ధర్మరాజు యొక్క వైభవాన్ని కీర్తించాడు ఒక పద్యంలో. యవ్వాని వాకిట ఇభమద పంకంబు అని ఒక పద్యం ఉంది, అద్భుతమైన పద్యం. ఆ పద్యాన్ని ఇక్కడ మనకి స్ఫురింపజేశాడు ముక్కు తిమ్మన గారు. నరసరాజు యొక్క వైభవాన్ని వర్ణించటానికి ఇక్కడ శీసపద్యంగా తీసుకున్నాడు దీన్ని. ఈ నరసరాజు దిగంతాల వరకు ఉన్నటువంటి ప్రాంతాన్ని జయించడం వల్ల అక్కడ ఉన్నటువంటి పర్వతాలే అతడి యొక్క జయస్తంభాలు అయిపోయినాయి. ఎంతమందో సామంతరాజులు అయిపోయినారు. ఈ మహానుభావుడు చేసేటటువంటి తులాపురుషాది దానాలు అతడి దానగుణాన్ని తెలియజేస్తున్నాయి. అతడి కీర్తిని అప్సరసలు నాగకన్యలు నిరంతరము గానం చేస్తూ ఉంటారు. అటువంటి ఈ నరసరాజు విజయనగర సింహాసనాన్ని అధిష్ఠించి అద్భుతంగా వెలుగొందుతూ ఉన్నాడు అని ఇక్కడ ఒక అతిశయోక్త అలంకారంలో చెప్పాడు. ఆ తర్వాత ఈ నరసరాజు కుంతల దేశపు రాజును గెలిచి విద్యానగరాన్ని ఆక్రమించి తన యొక్క గొప్పతనాన్ని చాటుకున్నాడు. అలాగే పారసీక రాజును కూడా చంపేశాడు. చోళరాజుని వీరస్వర్గానికి పంపాడు.
దానివల్ల మధురని గెలవగలిగాడు. కత్తి తిప్పే నైపుణ్యం చూపించి యవనరాజును ఓడించాడు. అంతేకాదు 16 రకాల దానాలు చేసినటువంటి మహాదాత ఈ నరసరాజు. శత్రురాజులు అనేటువంటి మేఘాల వ్యూహాలను చెదరగొట్టడంలో సూర్యుడు వంటి ప్రతాపాన్ని చూపించినటువంటి వాడు. అందువల్ల ఈయనకి మేఘమార్తాండు అనేటువంటి బిరుదు వచ్చింది. ఇక్కడ 16 దానాల గురించి చెప్పారు కదా. షోడశ దానాలు: బంగారము, వెండి, రాగి, కంచు, గోవులు, ఏనుగులు, గుర్రాలు, గృహాలు, భూమి, ఎద్దు, వస్త్రాలు, శయ్యలు, అలాగే పంట పొలాలు, పాదుకలు, దాసీజనం, అన్నం. ఇవి షోడశ దానాలు. ఈ నరసరాజుకి 2 భార్యలు, తిప్పాంబ, నాగాంబ. విష్ణుమూర్తికి ఏ విధంగా 2 భార్యలో శ్రీదేవి, భూదేవి, వాళ్ళిద్దరితో పోల్చగలిగినటువంటి వైభవం కలిగిన వాళ్ళు ఈ 2 రాణులు. వీళ్లలో వీర నరసింహరాయుడు తిప్పాంబ గారి కుమారుడు. ఇతడు శత్రువులనే సముద్రాన్ని మధించేటటువంటి మందర పర్వతం లాంటి వాడై సముద్రం చేత వేలావలయుతమైనటువంటి ఈ సమస్త భూమండలాన్ని పరిపాలించాడు. తిప్పాంబ కుమారుడు వీర నరసింహరాయుడు. ఆయన గురించి చెప్పాడు. ఇక ఈ వీర నరసింహరాయలు తర్వాత కృష్ణరాయుడు సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఇతడు నాగాంబ గారి పుత్రుడు. ఈ కృష్ణరాయుడు రాజు కాగానే శత్రువులందరూ కూడా అడవులు పాలైపోయి కొండలు కోనలు పట్టి వెళ్ళిపోయారు. అంటే అంత గొప్ప వీరుడు ఈయన. సాక్షాత్తు యాదవుడైనటువంటి ఆ కృష్ణుడే ఈ కృష్ణరాయుడిగా పుట్టాడు అనేటువంటి విషయాన్ని ఒక అద్భుతమైన శీసపద్యంలో చెప్తున్నాడు తిమ్మన గారు. యాదవత్వమున సింహాసనస్థుడు కామి సింహాసనస్థుడై చెన్ను మెరయ గొల్ల ఇల్లాండ్రతో కోడిగించుట చేసి పరకామిని సోదరత చూప మరి జరాసుతునకై మధురడించుట చేసి పరవర్గ దుర్గముల్ బలిమి కొనంగ పారిజాతము ఆశపడి పట్టి తెచ్చుట ఔదార్యమున దాని నడుగు వరుప కోరి తొలుమేన తనకైన కొదువలెల్ల మాంచుకొన వచ్చి భువనైక మాన్యలీల అవతరించిన కృష్ణుడౌననగా మించే నరస విభు కృష్ణరాయ భూనాయకుండు. ఆహా! సాక్షాత్తు యాదవుడైనటువంటి ఆ కృష్ణ భగవానుడే ఈ కృష్ణరాయుడుగా పుట్టాడు అంటున్నాడు. ఒక అద్భుతమైనటువంటి ఒక అతిశయోక్తి చెప్పాడు ఇక్కడ. వాస్తవానికి యయాతిపుత్రుడైనటువంటి యదువుకి సింహాసనం ఎక్కే అర్హత లేదు. తండ్రి శపించాడు. ఎందుకని? తన యొక్క వృద్ధాప్యాన్ని తీసుకోవడానికి ఇష్టపడలా. అందువల్ల శపించాడు. నీ వంశం వాళ్ళకి రాజ్యాధికారం లేదు పొమ్మన్నాడు. దానిని కృష్ణ పరమాత్మ ఇక్కడ కృష్ణరాయుడుగా పుట్టి తీర్చుకున్నాడు ఆ కోరిక. గోపికలతోటి సరసాలాడుతున్నటువంటి అపవాదును పోగొట్టుకోవడం కోసం ఆ కృష్ణ పరమాత్మ ఇక్కడ కృష్ణరాయుడుగా పుట్టి స్త్రీలను అక్కచెల్లెళ్ళలాగా చూసుకున్నాడు. ఆహా! ఆ కృష్ణుడు జరాసంధుడితో ఓడిపోయి పారిపోయాడు. నిజంగా కృష్ణ పరమాత్మ ఓడిపోయి పారిపోలేదు. భాగవతం చదివితే అర్థమవుతుంది. వాడు ప్రతిసారి సైన్యాన్ని సమీకరించుకొని వచ్చేవాడు. కృష్ణుడు బలరాముడు కలిసి ఆ సైన్యం అంతా చంపేసి
వాడిని మాత్రం విడిచిపెట్టేవాళ్ళు. ఎందుకని? వీళ్ళే తిరిగి తిరిగి ఎతికి చంపకుండా వాడు దుర్మార్గులందరినీ సమీకరించుకొని వస్తాడు. అందువల్ల అలా 17 సార్లు వాడిని విడిచిపెట్టారు. ఇంకొకటి, వాడి చావు కృష్ణ పరమాత్మ చేతిలో లేదు. వాడు అటువంటి వరాన్ని పొందాడు ఒక మహర్షి వల్ల. అందువల్ల వాణ్ణి చంపటానికి కేవలం మల్ల యుద్ధంలో మాత్రమే సాధ్యమవుతుంది. వాడి శరీరాన్ని చీల్చి 2 ముక్కలు చేస్తే గాని చావడు వాడు. రాజసూయాగ సందర్భంలో దిగ్విజయ యాత్రలో భాగంగా కృష్ణార్జునులు భీముణ్ణి వెంట పెట్టుకొని వెళ్ళి కృష్ణ పరమాత్మ భీమసేనుడి చేత జరాసంధుడిని చంపిస్తాడు. ఇది పరమాత్మ యొక్క అద్భుతమైనటువంటి ప్రణాళిక. కానీ ఓడిపోయినట్టు నటించాడంతే. అయితే ఇక్కడ కవి ఏమంటున్నాడు? అలా జరాసంధుడితో ఓడిపోయాడు అనేటువంటి అపకీర్తిని ఆ కృష్ణుడు ఈ కృష్ణరాయుడుగా పుట్టి శత్రువుల యొక్క కోటలన్నీ కూడా గెలిచి ఆ అపవాదును పోగొట్టుకోవాలనుకుంటున్నాడు అన్నాడు. అలనాడు పారిజాతాన్ని దొంగిలించి తెచ్చాడు అనేటువంటి నిందను కూడా కృష్ణరాయుడుగా పుట్టి దాన ధర్మాలతోటి తొలగించుకున్నాడు అంటున్నాడు. వాస్తవానికి స్వామి ఎందుకు ఆ దొంగతనం చేయాలనుకున్నాడంటే, ఇంద్రుడి యొక్క గర్వం, ఇటు సత్యభామాదేవి యొక్క గర్వాన్ని కూడా పోగొట్టాలనుకున్నాడు. పూర్వజన్మల్లో ఉన్నటువంటి లోటుపాట్లన్నింటినీ కృష్ణ పరమాత్మ ఈ జన్మలో తీర్చుకుంటున్నాడు కృష్ణరాయుడుగా పుట్టి అని. ఇది అధికాభేద రూపకం అంటారు ఈ అలంకారాన్ని. ఈ విధంగా అద్భుతంగా స్తోత్రం చేస్తూ ఉన్నాడు కృష్ణదేవరాయల యొక్క వంశాన్ని గురించి. ఆ తరువాత కృష్ణరాయలు ఎంతమందో శత్రువులను వధించాడు. వాళ్ళ రక్తం ఏరులై ప్రవహించింది. అది కావేరీ నదీ జలాలతో కలిసిపోయింది అంటున్నాడు. దానితో కావేరీలోని నీళ్లు ఎర్రగా మారిపోయినాయి. ఈ ఎర్రదనం శ్రీరంగనాథుడి యొక్క నాభి కమలం కంటే, చోళరాజుల యొక్క భార్యల స్తనాల మీద ఉండే పూల గుత్తుల కంటే, సహ్యాది పర్వత భూముల్లో ప్రవహించే గైరికాది ధాతువుల ఎర్రదనం కంటే ఎక్కువ ఎర్రగా ఉన్నది అని ఇక్కడ 3 ఉపమానాలు వేశాడు. అంటే కృష్ణదేవరాయలు శ్రీరంగాన్ని, చోళదేశాన్ని, సహ్యాద్రి పర్వత ప్రాంతాలని, కావేరీ నది ఒడ్డున ఉన్నటువంటి ప్రాంతాలని గెలిచాడు అని మనం అర్థం చేసుకోవాలి. ఈ సహ్య పర్వతాల్లోనే దత్తాత్రేయ ప్రభు ఉంటాడు. ఆ తర్వాత ఇంకా చెప్తున్నాడు, సాక్షాత్తు ఆ ఆదినారాయణుడే, ఆ కృష్ణ భగవానుడే ఈ నరసరాజుకు పుత్రుడై కృష్ణరాయుడుగా పుట్టాడు. శ్రీమన్నారాయణుడు చక్రాన్ని చేతబట్టి కృష్ణావతారం ఎత్తి ధర్మరాజుకు న్యాయం చేశాడు. ఈ మహానుభావుడు కృష్ణరాయుడు చక్రధారి అయి ధర్మాన్ని రక్షించాడు. కృష్ణావతారంలో గోవర్ధనం ఎత్తినట్లుగానే ఈ కృష్ణరాయుడుగా అనేక రాజులను చంపి భూమిని కాపాడాడు. అక్కడ గోవుల్ని కాపాడటం, ఇక్కడ భూమిని కాపాడటం రెండూ సమానమే. ఎందుకని? గోవుకి భూమికి తేడా లేదు. కృష్ణావతారంలో వేణువు మీద అధికమైనటువంటి ఆదరం కలిగి ఉన్నాడు పరమాత్మ. అదేవిధంగా కృష్ణరాయుడుగా పుట్టి సజ్జనుల్ని, తన వాళ్ళని అందరినీ కూడా ఆదరంతో కాపాడుతూ ఉన్నాడు. కృష్ణుడు సత్యభామ పట్ల అధికమైనటువంటి ప్రేమను కలిగి ఉన్నట్లుగానే ఇక్కడ కృష్ణరాయుడుగా పుట్టి సత్యమన్నా, తన భార్యలన్నా కూడా అధికమైనటువంటి ప్రేమ కలిగి ఉన్నాడు. సత్యభామ కోసం అప్పుడు కల్పవృక్షాన్ని తెచ్చి ఇచ్చాడు కదా. ఈ కృష్ణరాయుడు తన వాళ్ళకి అడిగిందల్లా ఇచ్చాడు. ఇప్పుడు ఆ కల్పవృక్షాన్ని
ఈ భూమి మీదకి తెచ్చాడు. కాబట్టి ఆ కృష్ణుడే ఈ కృష్ణరాయుడు. ఆనాడు ఈనాడు యాదవ వంశంలోనే కృష్ణుడు అనే పేరుతోటి ఆ శ్రీమన్నారాయణుడే అవతరించాడు అని కవి చెబుతున్నాడు. అంటే శ్రీకృష్ణ భగవానుడికి ఈ కృష్ణదేవరాయలకి ఎక్కడా తేడా లేదు అనేటువంటి ఒక విషయాన్ని ఇక్కడ ప్రతిపాదిస్తూ ఉన్నాడు. మరి ఇంకా అవతారికలో ఏం చెప్పాడు అనేటువంటి విషయాన్ని రేపటి రోజు మీతో ముచ్చటించే ప్రయత్నం చేస్తాను. అంతవరకు స్వస్తి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ